తెలుగువారి ఆత్మీయ వారధి. అండి సేఫ్ సైడ్ ఇంకెవరైనా రికార్డ్ స్టార్ట్ చేయాలని నేను చేశాను. ఇంకెవరైనా మీ స్క్రీన్ రికార్డ్ చేయగలుగుతారా ప్లీజ్? నేను చేయనా రోహిత గారు ఇక్కడ నుంచి? యా, మీరు చేయగలిగితే చేయండి ప్లీజ్. మీ బాబుది స్క్రీన్ సెలెక్ట్ చేసి రికార్డ్ చేయడమే. అంటే ఆ ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు చేయలేదు, జూమ్ నుంచి చేయలేరు, మీ ల్యాప్టాప్ నుంచి చేయగలుగుతారు. ల్యాప్టాప్ నుంచి. ఓకే. అంటే ప్రోగ్రామ్ మా బాబు ప్రోగ్రామ్ అయినప్పుడు లేకపోతే అందరిది అంటారా? కాదు, అందరిది, మొత్తం ప్రోగ్రామ్ అంతా. మీరు కో-హోస్ట్ చేయాలనుకుంటానండి. చేశానండి. చేశారా? శిరీష గారిని చేశారా? శిరీష గారిని కాదు, వాళ్ళని టోరీ లైవ్ వాళ్ళని. అయితే అది రికార్డ్ అలౌ చేయదు. నేను ట్రై చేశాను. కాదు కాదు, మీ స్క్రీన్ నుంచి రికార్డ్ చేయొచ్చు. జనరల్లీ మీ ఓన్ లోకల్ రికార్డింగ్ ఉంటది కదా. అది తీసుకురావట్లేదు. అది జూమ్ కి అది రాదు రోహిత. కోహోస్ట్ చేయాలి రికార్డ్ చేయాలంటే వాళ్ళు కూడా. లేదండి, వస్తుంది. మీ ఓన్ కంప్యూటర్ రికార్డింగ్ వస్తుంది అంటున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జూమ్ ఒక్కటని కాదు, మీ స్క్రీన్ రికార్డింగ్ అవి చేయొచ్చు. You can just click video, but then నేను చేస్తున్నాను, అది సేవ్ అవుతుంది లేదా అంటే డౌట్ నాకు, అంత ఇంకేలా. యా, నాకు కూడా రావట్లేదండి. తెలియట్లేదు నాకు ఎలా చేయాలి. కంప్యూటర్లో వీడియో ఓపెన్ చేశాను. మీరు కో-హోస్ట్ చేయండి, అయిపోతుందండి. ఒక్క నిమిషం, వాళ్ళు 9 అంటున్నారు. ఒక్క సెకండ్. excuse me, రోహిత గురువు గారు. యా పార్దు. ఇలా చేయొచ్చా? కానీ కెమెరాలో పెట్టి వీడియోలో పెట్టి కానీ వీడియో క్లోజ్ చేయొచ్చు, లైక్ ఇట్లా. అలా కాదమ్మా. ఒక్క నిమిషం నాన్న, ఐ థింక్ వీఆర్ గోనా స్టార్ట్. మాట్లాడకండి సరే. నాన్న. ఎవరెవరు మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఎవ్రీవన్ గో ఆన్ మ్యూట్. సిలికానాంధ్ర మనబడి బాలానందం, చక్కని చిక్కని 16 తెలుగు వినోదం. శ్రోతలందరికీ నమస్కారం. చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం సిలికానాంధ్ర వారి మనబడికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి బాలానందాన్ని కాలిఫోర్నియాలో ఉన్న సెరిటోస్ మనబడి కేంద్రం బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి అత్తయ్యలుగా వ్యవహరిస్తున్నది నేను రోహిత, నా సహా అధ్యాపకురాలు నితీష గారు మరియు మా బాల గురువు అయిన జోస్నిక అంచే అక్కయ్యగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించబోతున్నారు. ఏ కార్యక్రమం అయినా సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం నాకు సహకరించిన మా లాస్ ఏంజల్స్ ప్రాంత సమన్వయకర్త చంద్ర గారు, మా సెరిటోస్ మనబడి కేంద్ర సమన్వయకర్త రోహిత గారు, అలాగే మా మనబడి గురువులు అందరికీ ధన్యవాదాలు. పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాలానందం బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదములు. పిల్లల
ప్రతిభా పాఠవాలకు ఆలవాలం మన బాలానంద ప్రోగ్రాం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో బాలబడి నుండి ప్రవేశం ప్రభాసం వరకు విభిన్న స్థాయిలలో తెలుగు నేర్చుకుంటున్న వారు. వారు నేర్చుకుంటున్న పద్యాలు, పాటలు, కథలు, కథానికలు, నాటికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి విచ్చేస్తున్నారు. ముందుగా మా మనబడిలోనే చిచ్చర పిడుగు అల్లరి అల్లరి అయిన బుడుంగి ఆర్యాహి విఘ్నేశ్వరుని పాటతో మన ముందుకు వస్తుంది. స్టార్ట్. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్యాహి. నేను నేను బాలబడిలో చదువుకుంటున్నాను. నా గురువు గారి పేరు మిస్ నితీషా. నేను గణేష్ పాట పాడుతున్నాను. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన. ఏకదంత గజానన అనేకదంత విద్యానన. ఏకదంత గజానన అనేకదంత విద్యానన. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన. పాహి 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 గజానన పార్వతి నందన గజానన. మూషిక వాహన గజానన మహేశ్వర పుత్ర గజానన. మూషిక వాహన గజానన మహేశ్వర పుత్ర గజానన. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన. అందరికీ ధన్యవాదం. అందరికీ అందరికీ ధన్యవాదం. థ్యాంక్ థ్యాంక్ యూ. విన్నారు కదా మా చిచ్చర పిడుగు ఆర్యాహి ఈ పాట చక్కగా పాడింది కదండి. దాని శభాష్రా తల్లి. ఇప్పుడు మన ముందుకి పద్యముతో దాన్వి విచ్చేస్తోంది. దాన్వి. అందరికీ నమస్కారం. నా పేరు దాన్వి వేముల. నేను ఇప్పుడు ప్రమోదం తరగతి చదువుతున్నాను. మా గురువు గారి పేరు శ్రీష గారు. నేను ఒక పద్యం మరియు తాత్పర్యం ఇప్పుడు చెప్తాను. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు. తల్లిదండ్రులన్న దైవ సన్నబురుల, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇప్పుడు నేను తాత్పర్యం చెప్తాను. కన్న తల్లి మనసు ఎప్పుడు కష్టపెట్టకూడదు. నాన్న పనులకు నష్టం చేయరాదు. మన తల్లిదండ్రులు మనకి దైవంతో సమానము. అందరికీ ధన్యవాదాలు. శభాష్రా దాన్వి. అభిజ్ఞ, నువ్వు మంచి కథ చెప్తావంట, విందామా? అందరికీ నమస్కారం. నా పేరు అభిజ్ఞ మల్లిని ప్రబల. నేను ప్రసూన చదువుతున్నాను. మా గురుగారు పేరు శ్రీనివాస్ గారు. ఈ రోజు నేను ఐకమత్యమే మహాబలం అనే కథ చెప్తాను. ఒక పావురాల బృందం రోజు పొలాల్లో ఎండపెట్టి ఉన్న బియ్యం గింజలను తినడానికి వెళ్ళేవి. ఇది గమనించిన ఒక వేటగాడు పావురాలను పట్టుకుందాం అని అనుకున్నారు. తర్వాత రోజు కూడా అవి వచ్చి బియ్యం తినడానికి పొలంలోకి దిగాయి.
వేటగాడు వేచి ఉంది చూసి వాటి మీద ఒక పెద్ద వల వేశాడు. పావురాలు అన్ని వలలో చిక్కుకున్నాయి. అయ్యో, మనం అందరం వలలో చిక్కుపోయామే అని ఆ పావురాలు అన్ని ఏడ్చాయి. అప్పుడు పావురాల రాజు అన్నాడు, ఇలాంటి సమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి. మనం అందరం ఒకేసారి ఎగిరితే వల మనతో పాటు వచ్చేస్తుంది అని తన తెలివి ఉపయోగించి చెప్పాడు. పావురాలు అన్ని ఒకేసారి తమ రాజు చెప్పినట్టే రెక్కలు కదిలించి ఎగిరిపోతాయి. తమ మిత్రుడైన ఎలుక దగ్గర దిగాయి. మమ్మల్ని విడిపించు అని ఆ పావురాలు అన్నీ కోరాయి. ఆ ఎలుక మిత్రుడు వలని తన పళ్ళతో కొరికి పావురాలను విడిపించాడు. తమ మిత్రుడికి ధన్యవాదాలు చెప్పుకుని పావురాలు అన్ని స్వేచ్ఛగా ఎగిరిపోతాయి. ఐకమత్యమే మహాబలం. థ్యాంక్ యూ. చక్కగా చెప్పావా విజ్ఞ. ఇప్పుడు మన ముందుకి శ్రీహాన్ వస్తున్నాడు అంకెల పాటతో. నమస్కారం అందరికీ. నా పేరు శ్రీహాన్. నేను ప్రస్తుతం చదువుతున్నాను. నా గురుగారు పేరు శ్రీనివాస్ గారు. నేను అంకెల పాట పాడతా. 1 2 3 చీమలు అన్ని కూడు, 4 5 6 ఉట్టికి 4 చేర్లు, 7 8 9 చీమలు బారు ఎక్కింది, 10 లడ్డూలు 10 లంగా, చక చక పుట్టకి చేర్చంగా. థ్యాంక్ యూ. శభాష్ నాన్న, బాగా పాడావు. అలాగే ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు నీహాన్ నరసింహస్వామి అవతారం గురించి చెప్పడానికి. తెలుసుకుందాం పదండి. అందరికీ నమస్కారం. నా పేరు నిహాన్ నందన్. నేను ప్రసూనం చదువుతున్నాను. నా గురువు పేరు శ్రీనివాస్ గారు. నేను ఇవాళ నరసింహ అవతారం గురించి చెప్పడానికి మీ ముందుకి వచ్చాను. నరసింహ అవతారం దశావతారాలలో నాలుగవ అవతారం. కృతయుగంలో ఒక చెడ్డ రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు పేరు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అందరికన్నా గొప్ప వీరుడు కావాలి అని అనుకునేవాడు. ఒకరోజు బ్రహ్మదేవుడికి తపస్సు చేయడానికి పోయాడు. అప్పుడు తన భార్య గర్భవతి నారద మహాముని ఆశ్రమంలో ఉంటుంది. నారద మహాముని తనకి విష్ణుమూర్తి కథలు చెప్తూ ఉంటాడు. అప్పుడు తన గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు అన్ని కథలు వింటూ విష్ణుమూర్తిపై భక్తి పెంచుకుంటాడు. ఆ సమయంలోనే హిరణ్యకశిపుడికి ఒక వరం పొందుతాడు. ఆ వరం ఏంటంటే పగులు కానీ రాత్రి కానీ చంపలేరు. ఇంటి ముందుగా కానీ ఇంటి బయట కానీ ఇంటి లోపట కానీ చంపలేరు. ఏ అస్త్రశస్త్రం చంపలేదు, ఏ నిర్జీవం చంపలేదు, ఏ సజీవం చంపలేదు, ఆకాశంలో చంపలేరు, భూమి మీద చంపలేరు అని వరం పొందుతాడు. ఈ వరం పొందుతాడు. అంతలోపే గర్భవతికి ప్రహ్లాదుడు పుడతాడు, జన్మిస్తాడు. అప్పుడు కశ్యపుడికి ప్రహ్లాదుడు పుట్టినాక ప్రహ్లాదుడికి విష్ణుమూర్తిపై భక్తి ఉంది కాబట్టి హిరణ్యకశిపుడికి బాగా కోపం వస్తుంది. అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి చూస్తాడు. ఒకసారి హోలికాతో మంటల్లో పెడతాడు, కానీ హోలికానే తిరిగి బూడిదైపోతుంది. ఇంకోసారి
సముద్రంలో పడేయడానికి చూస్తాడు. అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి కాపాడతాడు. ఇలా చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు చంపడానికి. కానీ అన్ని రకాలుగా విష్ణుమూర్తి ప్రహ్లాదుని కాపాడతాడు. అప్పుడు ఒక రోజు హిరణ్యకశిపుడు అంటాడు, నీ స్వామి అన్ని చోట్ల ఉంటాడు కదా, ఈ స్తంభంలో ఉంటాడా చూపియి అని అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఉంటాడు అని అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి ప్రార్థన చేయగా నరసింహస్వామి స్తంభం బద్దలు కొట్టుకొని బయటకు వచ్చాడు. నరసింహావతారం అంటే సగం మనిషి సగం సింహం. ఉగ్ర రూపంలో ఉంటాడు స్వామి. కొంచెం సేపు యుద్ధం చేశాక సాయంత్రం అవుతుంది. అప్పుడు కడప దగ్గరికి తీసుకుపోయి తన ఒళ్ళో కూర్చోబెట్టి నిర్జీవమైన గోర్లతో చంపే జీవిస్తాడు. ఇలా హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. ఇలా నరసింహావతారం పూర్తవుతుంది. ఈ ఈ అవతారంలో స్వామి చెప్పింది ఏంటంటే దేవుడు సర్వాంతర్యామి. ఎవరు దేవుని భక్తితో పూజిస్తే వాళ్ళ దగ్గరికి తప్పకుండా వస్తాడు దేవుడు. అందరికీ ధన్యవాదాలు. చాలా చాలా చక్కగా చెప్పావు నిహాన్. నరసింహావతారం గురించి తెలియని వాళ్ళకు కూడా చాలా వివరించి చెప్పావు నాన్న. శభాష్. చూశారు కదా అండి మా పిల్లలు ఎంత బాగా చెప్తున్నారో. ఇప్పుడు దండోరాకు సమయం. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికానాంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు, దండోరా వేసుకుందామా మరి? నమస్కారం, ఇది దండోరా సమయం. వార్తలు చదువుతున్నది జోస్నిక అంచే. జనవరి 10 లేదా 11న మనబడి మొదటి షాన్మాసిక పరీక్షను నిర్వహిస్తున్నారు. పిల్లలందరూ ఈ పరీక్షకు సిద్ధం కావాలని అధ్యాపకులు కోరుతున్నారు. డిసెంబర్ 16న ఇంకిపాటలు రచించిన నండూరి వెంకట సుబ్బారావు గారి జయంతిని, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని డిసెంబర్ 17న, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి వర్ధంతిని డిసెంబర్ 18న, గరిమెల్ల సత్యనారాయణ గారి వర్ధంతిని జరుపుకున్నాము. తెలుగు భాషకు చేసిన సాహిత్య కృషిని స్మరించుకుంటూ నివాళులు అర్పించాలని కోరుతున్నాము. పిల్లల పండుగను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో నిర్వహించడానికి మనబడి అధ్యాపకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పిల్లల పండుగలో ఏకపాత్రాభినయం, నాటికలు, నాట్యాలు, పాటలు, పద్యాలు లాంటి ఎన్నో సందేశాత్మక వినోదభరిత కార్యక్రమాలను పిల్లలతో ప్రదర్శించడానికి అధ్యాపకులు, తల్లిదండ్రులు సమాలోచనలు చేస్తున్నారు. పిల్లలు కొత్త విషయాలు నేర్చుకొని తమ ప్రతిభా పాటవాలతో అద్భుత ప్రదర్శన ఇచ్చి జీవితాంతం వారికి మధుర జ్ఞాపకంగా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను మనబడి నిర్వహిస్తోంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు, ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడతారు. ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు పాల్గొనడం వలన పిల్లలలో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. బాలబడి నమోదు ప్రక్రియ సంవత్సరాంతం వరకు తెరిచి ఉంటుంది. 4 నుండి 6 సంవత్సరాల పిల్లలను బాలబడిలో నమోదు చేసుకోవచ్చు. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చెయ్యి కలుపుదాము. వివరాలకు manabadi.siliconandhra.orgని సంప్రదించండి. ఈ వార్తలు సెరిటోస్ కాలిఫోర్నియా మనబడి కేంద్రం నుండి ప్రసారం అయ్యాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదములు. ధన్యవాదాలు జోస్నిక. చాలా చాలా చక్కగా చెప్పావమ్మా. తెలుగు మనబడి పిల్లలు అనిపించావు. ఇప్పుడు మరికొంతమంది పిల్లలు ఇంకా ఏమో విశేషాలు చెప్తారట మనకి. మా బుడతడు శివాంశు ఒక పాట పాడతాడట. శివాంశ్, ఎక్కడున్నావు నానా? నా పేరు శివాంశ్.
నా గురువు పేరు నితీష. నేను బాలబడి. నువ్వు బాలబడి ఏం చేస్తున్నావు? బాలబడిలో చదువుతున్నావు కదా? చదువుతాను. పాట పాడేసే మరి. ఉత్తా ఉత్తా ఊచ్, ఉత్తా ఉత్తా ఊచ్, ఎక్కడికి వెళ్ళావుచ్? కొమ్మ మీద జామ్ పండు కోసుకుస్తావా, మా పాతాకిస్తావా? అయిపోయింది. థ్యాంక్ యూ. మీ పాపకి ఇచ్చిందా మరి ఉడత జాంపండు? చాలా చక్కగా చెప్పావు నాన్న. రోహన్, మాకందరికి ఒక కరుణశ్రీ జంజాల పాపయ్య గారి శాస్త్రి గారి పద్యం చెప్తావట, విందామా? అందరికీ నమస్కారం. నా పేరు రోహన్ కమరాజు. నేను ప్రమోదం చదువుతున్నాను మనబడి సెరిటోస్ కాలిఫోర్నియా. నా గురువు గారు పేరు శిరీష గారు. నేను ఎప్పుడు పద్యం మరియు తాత్పర్యము చెబుతాను. పద్యము రచించిన వారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నానా పనులు. తల్లిదండ్రులన్న దైవ సన్నిపులారా, లలిత సుగణ జాల తెలుగు బాల. నేను ఎప్పుడు తాత్పర్యము చెబుతాను. ఓ తెలుగు బాలలు, కన్న తల్లి మనస్సును ఎప్పుడు బాధ పెట్టవద్దు, వలన నష్టమును కలుగ చేయవద్దు. తల్లిదండ్రులు మనకు దైవంతో సమానము. ఇప్పుడు నేను రెండో పద్యము చెబుతాను. బ్రతికి నన్ని నాలు ఫలములిచ్చుటే గాదు, చచ్చి కూడా చిల్చి ఇచ్చు తనువు. త్యాగ భావమునకు తరువులే గురువులు, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇప్పుడు నేను తాత్పర్యము చెబుతాను. చెట్లు బ్రతికి ఉన్నంత కాలం పండ్లు మరియు నీడను ఇస్తాయి. ఎండిపోయిన తరువాత కట్టెలు కలప రూపంలో మనకి ఉపయోగపడతాయి. ఏమి ప్రతిఫలం లేకుండా అందరికీ సహాయం చేయవాళ్ళు గురువులు. ధన్యవాదములు. చాలా చక్కగా చెప్పావు నాన్న. అధ్యాపకుల గురించి చాలా చక్కగా వర్ణించారు కదా శాస్త్రి గారు. ఇప్పుడు మనకి ఇంకొక చిచ్చర పిడుగు సశ్రీక్ వేముల ఏమో పరుగు పరుగు అంటూ ఒక హాస్యకథ చెప్తాడట. సశ్రీక్. అందరికీ నమస్కారం. నా పేరు సశ్రీక్. నేను ప్రమోదం మనబడి సెరిటాస్ కాలిఫోర్నియా సెంటర్లోని చదువుతాను. ఇప్పుడు మీకు పరుగు పరుగు అనే కథ మీకు చెప్తాను. అనగనగా ఒక కుందేలు ఉండేవాది. ఒక రోజు ఆ కుందేలు ఒక కొబ్బరి చెట్టు కింద పడుకున్నప్పుడు దబ్బుమనే ఒక చప్పుడు వినిపించింది. కుందేలు త్వరగా లేచి ఇటు అటు చూసి ఏమి చూడలేక పడుకుంది. కొంచెం సేపు తర్వాత దబ్బుమనే చప్పడి మళ్ళీ వచ్చింది. కుందేలు మళ్ళీ లేచి ఏమి చూడటంగా ఆకాశం పడుతుంది అని అనుకొని పరిగెత్తింది. కుందేలు పరిగెత్తనన్నప్పుడు ఒక జింక కుందేలని చూసింది. ఏమైంది? ఆగు ఆగు, ఏమైంది? ఎందుకు మీరు పరిగెత్తున్నారు అని అడిగింది. ఆకాశం విరిగి పడుతుంది, నువ్వు కూడా పరిగెత్తు అని కుందేలు అంది. జింక మరియు కుందేలు పరిగెత్తుతున్నప్పుడు ఒక పులి చూసింది. ఆగు ఆగు, మీరెందుకు పరిగెత్తుతున్నారు? ఏమైంది అని పులి వాళ్ళకి అంది. ఆకాశం విరిగి పడుతుంది, మీరు కూడా పరిగెత్తాలి అని జింక అంది. పులి, జింక మరియు కుందేలు అందరూ పరిగెత్తుతున్నప్పుడు ఒక ఏనుగు వాళ్ళని చూసింది. ఏనుగు, ఎందుకు మీరు పరిగెత్తుతున్నారు? ఏమైంది అని ఏనుగు అడిగితే
ఆమ్, పులి ఆ ఆకాశం విరిగి పడుతుంది, మీరు కూడా ఆమ్, పరిగెత్తాలి అని అంది. ఏనుగు, పులి, జింక మరియు కుందేలు అందరూ పరిగెత్తుతున్నప్పుడు ఒక సింహము వాళ్ళు చూసింది. ఆ ఎందుకు మీరు పరిగెత్తుతున్నారు అని సింహం అడిగింది. ఏనుగు, ఆకాశం విరిగి పడుతుంది, ఆ మీరు కూడా ఆ పరిగెత్తాలి అని ఏనుగు అనింది. మీరు ఇది చూసారా అని సింహం ఏనుగుని అడిగింది. నేను చూడలేదు, నాకు పులి చెప్పింది అని అంది. సింహం పులిని అడిగింది. పులి నాకు జింక చెప్పింది అని అంది. సింహం జింకని అడిగింది. సింహం పులి యా జింక నాకు కుందేలు చెప్పింది అని చెప్పింది. సింహం కుందేలుని, నీకు ఇది ఎలా తెలుసు, ఎక్కడ చూసావు అని అడిగింది. కుందేలు, నేను ఒక కొబ్బరి చెట్టు కింద నేను పడుకున్నప్పుడు రెండు ధమ్ అనే చప్పుడు వినిపించింది, ఆ ఆకాశం విరిగి పడింది అని చెప్పింది. సింహం, సరే మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్తాము సరేనా అని అంది. కుందేలు సరే అని చెప్పింది. వాళ్ళు చెట్టు దగ్గరకి వెళ్ళినప్పుడు రెండు పెద్ద కొబ్బరి బొండాలు కింద ఉన్నాయి. ఆ అప్పుడే ఒక పెద్ద కొబ్బరి బొండ ధమ్ అనే చెప్పడు తోటి కింద పడింది. అదే అదే ఆ విరిగిపోయిన ఆకాశం అనే అని కుందేలు అరిచింది. ఆ సింహం ఆ విరిగిపోయి ఆ కొబ్బరి బొండ దగ్గరికి వెళ్ళి, ఇదేనా నీ విరిగిపోయిన ఆకాశం అని అడిగింది. ఆ కుందేలు కొంచెం సిగ్గుగా పడింది. అందరూ జంతువులు వాళ్ళు ఉమ్, వాళ్ళు ఉమ్, యా, వాళ్ళు నవ్వారు. ధన్యవాదాలు. అమ్మయ్య, కనీసం సింహమన్నా బ్రతికిచ్చింది కదా, లేకపోతే అందరూ వెళ్ళేవాళ్ళు అలానే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ. చక్కగా చెప్పావురా సశ్రీక్. ఆమ్, అవంతిక, ఇప్పుడు మా మా సెంటర్లో అవంతిక ఒక మంచి పాటతో ముందుకొస్తోంది. అవంతిక. నమస్కారం, నా పేరు శ్రీలక్ష్మి అవంతిక నందనవన. నేను ప్రసూనం చదువుతున్నాను. మా గురుగారు పేరు శ్రీనివాస్ గారు. నేను ఈరోజు ఒక అన్నమాచార్య కీర్తన పాడుతున్నాను. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పసిచూని కురుతనంచరి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతిచూడి కురుతనంచరి, శోభానే 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 శోభానే, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చకదనాలకే మరుదు, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చకదనాలకే మరుదు, సోమునితో బొట్టు అట సొంపు కలలకే మరుదు, సోమునితో బొట్టు అట సొంపు కలలకే మరుదు, కొలది మీద ఈ చూడి కురుతనాచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కురుతనాచారి, శోభానే
శోభనే 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 కలశాబ్ది కూతులత గంభీరాలకే మరుదు కలశాబ్ది కూతురత గంభీరాలకే మరుదు తలపలోక మార్పేట దయమరియే మరుదు చలజ నివాసిని అట చల్లదనమే మరుదు చలజ నివాసిని అట చల్లదనమే మరుదు కొలది మీద ఈ చూడి కురుతనంచారి చూడరమ్మ సతులాల శోభాన పారరమ్మ కూడున్నది పతి చూది కురుతనాంచారి శోభానే 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 అమరవందిటే మహిమయే మరుదు అమరవందిటే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలమే మరుదు అమరవందిటే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలమే మరుదు తమితో శ్రీ వెంకటేశ దాని వచ్చి పెళ్ళాడే తమితో శ్రీ వెంకటేశ దాని వచ్చి పెళ్ళాడే కుమస వయసు ఈ చూడి కురుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కురుతనాంచారి శోభానే 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 అందరికీ ధన్యవాదాలు. శభాష్ అవంతిక, చాలా చాలా చక్కగా పాడావమ్మా. మీరందరిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇక్కడ పుట్టి పెరిగి మన సాంప్రదాయాలు బాగా చక్కగా నేర్చుకుంటున్నారు. మరి ఇప్పుడు మా చిన్న బుడుగు ఇంకొక వింధ్య ఒక చిన్న కథ చెప్తుందంట మనకి. నమస్కారం, నా పేరు వింధ్య పత్రి. నేను సెరిటోస్ మనబడిలో ప్రవేశం నేను చదువుతున్నాను. ఇప్పుడు నేను నాయన పుల్లి వచ్చి కథ చెప్తా. అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు పేరు సాంబయ్య. సాంబయ్యకి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పేరు వంగడు. వంగడు చాలా ఆకతాయి. ఒక రోజు సాంబయ్య వంగడు అడవికి వెళ్ళి మేకలు మేపమన్నాడు. అడవిలో ఒక పులి ఉంటే జాగ్రత్త అని హెచ్చరించాడు. వంగడు మేకలు అడవికి తీసుకున్నాడు. కొంచెం సేపు తర్వాత వంగడు నాయనా పులి వచ్చే నాయనా పులి వచ్చే అని అరిచాడు. సాంబయ్య ఇతర ఇంకా రైతులు పరిగెత్తు వచ్చారు. పులి లేదు గిలి లేదు అనే ఆకతాయి అని వంగడు ఆకతాయిగా నవ్వాడు. సాంబయ్య ఇతర రైతులు కోపం పడి వెళ్ళపారు. మళ్ళీ కొంచెం సేపు తర్వాత వంగడు నాయనా పులి వచ్చే నాయనా పులి వచ్చే అని అరిచాడు. మళ్ళీ సాంబయ్య ఇతర ఇంకా రైతులు పరిగెత్తి వచ్చారు. మళ్ళీ పులి లేదు గిల్లి లేదు అని వంగడు ఆకతాయిగా నవ్వారు. సాంబయ్య ఇతర రైతులు వంగడుని మందలించారు. కొంచెం సేపు తర్వాత నిజంగా ఒక పులి వచ్చింది. వంగడు భయంతో నాయనా పులి వచ్చి పులి పులి అని
రక్షించండి అని అరిచాడు. ఇప్పుడు ఎవరు లేవలేదు. పులి ఒక మేక పిల్ల తీసుకుంది. వంగడు అరెస్టనున్నాడు. ఇప్పుడు సాంబయ్య ఇంకా ఇతర రైతులు వచ్చారు. ఇప్పుడు పులి నిజంగానే తెలుసుకున్నాడు. నేను అబద్ధాలు చెప్పదు అని వంగడు సాంబయ్యకి చెప్పాడు. నీతి సరదాగైన అబద్ధాలు చెప్పద్దు. ధన్యవాదాలు. చక్కగా చెప్పావురా వింధ్య. విన్నారా పిల్లలు? సరదాగా అయినా అబద్ధాలు చెప్పకూడదు. నీతి బాగుంది కదా. ఇప్పుడు మరి ఒక చిన్న విరామం. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. శ్రోతలారా, దేశభక్తితో నిండిన పొగడరా నీ భూమి భూమి భారతిని అనే పాటను మా విద్యార్థి పార్థసారథి ఆలపించనున్నాడు. పార్థు. అందరికీ నమస్కారం. నా పేరు పార్థసారథి దారోజు. నేను సేటోస్ మనబడిలో ప్రభాసం చదువుకుంటున్నాను. నా గురువు గారు పేరు కళ్యాణ్ గారు. ఇప్పుడు నేను ఏ దేశమేగినా అనే ఒక పాట పాడుతున్నాను. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. రాయప్రోలన్నాడు ఆనాడు, అది మరచిపోవద్దు ఏనాడు. పుట్టింది నీ మట్టిలో సీత, రూపు కట్టింది దివ్య భగవద్గీత. వేదాలు వెలసిన ధరణిరా, వేదాలు వెలసిన ధరణిరా, ఓంకారనాదాలు పలికిన అవనిరా. ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు, వికసించమరనీల విజ్ఞాన కిరణాలు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. వెన్నెలదియే మతమురా, కోకిలదియే కులమురా, గాలికి ఏ భాష ఉందిరా, నీటికి ఏ ప్రాంతముందిరా. గాలికి నీటికి లేవు భేదాలు, మనుషుల్లో ఎందుకే తగాదాలు, కులమత విభేదాలు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. గౌతమ బుద్ధుని బౌద్ధలు మరవద్దు, గాంధీయే చూపిన మార్గం విడవద్దు. గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు, గాంధీయే చూపిన మార్గం విడవద్దు. వేషాల చీకట్లు తొలగించు, స్నేహ దీపాల ఇంటింట వెలిగించు. ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్ష, అందుకే నిరంతరం సాగాలి దీక్ష, అందుకే నిరంతరం సాగాలి దీక్ష.
ధన్యవాదాలు అందరు. ఎంత చక్కగా పాడావో భారతు. చాలా గర్వంగా ఉంది నాన్న. మీరందరూ మన సంస్కృతిని పెంచడానికి మీరు చేసే కృషి అంతా ఇంత కాదు. మీతో పాటు మీ తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మాకు ఒక చిన్న ఇంకొక బుడతాడు చిన్న పద్యం చెప్తాడట ఋత్విక్. నమస్కారము, నా పేరు రుతిక్ నాగల్ల. నేను సెరటోస్ మనపడి ప్రసూనంలో చదువుతాను. నేను ఇప్పుడు మీకు ఒక సుమతి శతకం చదువుతాను. తన కోపమెటున శత్రువు, తన శాంతమే తనకి రక్ష చేయుచుట్టంబా. తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకమంటారు తథ్యము సుమతి తాత్పర్యం. కోపము మనిషికి అతి పెద్ద శత్రువు. దీని నుండి శాంత గుణం మనిషికి రక్షణ ఇస్తుంది. మనిషిలోని జాలి గుణం బంధువులాగా ఉండవలసిన లక్షణం. సంతృప్తి, సంతోషము మనిషికి ఎప్పుడు ఆనందాన్ని ఇస్తాయి. అసంతృప్తి, దుఃఖము మనిషికి చికాకును ఇస్తాయి. శాంతము, జాలి గుణం కలిగి ఉండటం మంచి లక్షణాలు అని ఓ మంచి బుద్ధి గల మనిషి తెలుసుకో. అందరికీ ధన్యవాదాలు. శాంతమే మనకందరికీ రక్ష. ఋత్విక్ చాలా బాగా చెప్పాడు కదా. ఇప్పుడు మరి మనము పాటించే పద్ధతుల్లో రామాయణం ఎంతో విలువ తీసుకొస్తుంది కదా. సో రామాయణం గురించి క్లుప్తంగా మన శాండిల్య చెప్తాడట. శాండిల్య చెప్తావా అమ్మా? చెప్తా. నమస్కారం, నా పేరు శాండిల్య నందనవనం. నేను ప్రసూనంలో చదువుతున్నాను. నా గురుగారు పేరు శ్రీనివాస్ గారు. నేను అన్ని కాండల పేరు కూడా చెప్తాను రామాయణంతో. మొదటి కాండ బాల్కాండ, దాని తర్వాత అయోధ్యకాండ, దాని తర్వాత అరుణకాండ, అరణ్యకాండ, దాని తర్వాత కిష్కింధకాండ, దాని తర్వాత సుందరకాండ, దాని తర్వాత యుద్ధకాండ. మొదటి కాండ బాల్కాండలో రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నుడు పుట్టాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు విద్యలు నేర్చుకున్నారు. అప్పుడు రాముడు సీతని పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత అయోధ్యకాండ. అప్పుడు రాముడు అడవికి వెళ్ళాడు. దాని తర్వాత అరుణకాండ, అరణ్యకాండ. అరణ్యకాండలో రావణాసుడు సీతని తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు కిష్కింధకాండ. రాముడు లక్ష్మణుడు వెతికి హనుమంతుడిని కలిశారు. అప్పుడు హనుమంతుడు రామ లక్ష్మణుడిని సుగ్రీవకి తీసుకున్నారు. అప్పుడు వాలి సుగ్రీవ ఒక గొడవలో పడ్డారు. అప్పుడు రాముడు వాలిని చంపాడు.
అప్పుడు సుందరకాండ. అప్- హనుమంతుడు లంక లంకకి వెళ్ళి సీతకి ఉంగరం ఇచ్చాడు. అప్పుడు లంకని దహనం చేశాడు తోకతో. దాని తర్వాత యుద్ధకాండ. రాముడు రావణాసుడిని వధించాడు. ధన్యవాదాలు. ఎంత చక్కగా చెప్పావో శాండీ. ధన్యవాదాలు నాన్న. మాకు ఇంకొక బాలబడి విద్యార్థి విశ్వ ఇప్పుడు ఒక చిన్న పాట పాడతాడట. విశ్వ, అందరికి నా నా పేరు చెప్పు విశ్వ. విశ్వ నా పేరు విశ్వ. నా పేరు స్వ. గురువు గారి పేరు నితీష. గురువు గారు చెప్పు. నితీష పాట గారు పొద్దుటే స్వ చెప్పు. పొద్దుటే స్వ. పొద్దుటే స్నానమే. గట్టిగా చెప్పాలి విశ్వ. స్నానమే. బట్టలే. గట్టిగా చెప్పు. బట్టలే వేశాను. బాల వెళ్ళాను. పాటలే చెప్పాలి. విశ్వ పాటలే. విశ్వ ఏమైనా చెప్తావా? 1 2 చెప్పు. 1 గట్టిగా చెప్పు. 1 3 చెప్పు విశ్వ. 1 2 4 5 6 7 8 9 10. మా తాత అందం చందమామ చందం. మా తాత గుండు గుమ్మడి పండు. మా తాత మీసం రొయ్యల మీసం. మా తాత పిల్లక్క. ధన్యవాదాలు. మనం ఇంకా చాలా చాలా చక్కగా చెప్పుకుందాం విశ్వ, సరేనా? ఇప్పుడు లాస్ట్ ఒక చివరాఖరి ప్రదర్శనకు వచ్చామండి. రాయలవారి దాంట్లో వికట కవి ఎలా ఉన్నారో మా సెంటర్లో కూడా వికట కవి ఉన్నాడు. ఇప్పుడు ఆ వికట కవి గురించి, మా వికట కవి ఆ వికటవి గురించి చెప్తాడట. సాత్విక్ చెప్పేసి. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక్ నాగళ్ళ. నేను కాలిఫోర్నియాలోని సెరిటోస్ మనబడిలో ప్రమోదం చదువుతున్నాను. మా గురువు గారి పేరు శిరీష గారు. ఈరోజు నేను తెనాలి రామకృష్ణ గురించి చెప్తాను. తెనాలి రామకృష్ణ 16వ శతాబ్దానికి చెందిన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరు. ఈయన చాలా తెలివైన మరియు చక్కటి సమయస్ఫూర్తి కలిగిన వారు. తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగా పరిచయం. అందుకుగాను ఆయను వికట కవి అని పిలుస్తారు. వికట కవిని ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా వికట కవి. ఆయన చమత్కారమైన జానపద కథలు భారతదేశమంతా ప్రసిద్ధి చెందినాయి. అందులో ఒక చమత్కారమైన పద్యం మీకు ఈ రోజు చెప్తాను. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక 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 మేకతోక తోక మేక మేకతోక మేక
మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక. అందరికీ ధన్యవాదాలు. తోక మేక. మనకు కూడా చిన్న చిన్న తోకలు ఉన్నాయి కదా సెంటర్లో. అందరూ విన్నారు కదండి. ఈ చిన్నారులందరూ ఎంత చక్కగా పద్యాలు, పాటలు, కథలు చెప్పుకున్నారో. సో వీళ్ళందరూ ఇలా పద్యాలు, పాటలు చెప్పడమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడాలని మనబడిలో మా అందరి ఆశయం కూడా. మనం అందరం తెలుగు వింటూ, మాట్లాడుతూ, చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. అందుకు ఇప్పుడు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ చేసుకుందాం. మన చేత ప్రతిజ్ఞ చేయడానికి జోష్నిక ముందుకొస్తుంది. తెలుగు నా మాతృభాష. తెలుగంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడతాను. తెలుగు చాలా చదువుతానని, మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి. జయ జయ హో తెలుగు తల్లి. ధన్యవాదాలు జోష్నిక. చాలా చక్కగా చెప్పావు. సో ఇలా అందరి పిల్లలు అందరూ ఇలాగే తెలుగులో మాట్లాడుతూ తెలుగు పద్యాలు అవన్నీ చెప్తుండాలని మా అందరి ఆశ. ఆ ఆశయంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాం. దానికి www.manabadi.silicanandhra.in సందర్శించండి. సో ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. కాలిఫోర్నియాలో ఉన్న సెరిటోస్ మనబడి కేంద్రం పిల్లలు ముద్దు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా గడిచిపోయింది కదండి. అయితే వచ్చే వారం మళ్ళీ మరో 4 మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందంతో మీ ముందుకు వస్తుంది సిలికానాంధ్ర వారి మనబడి. అంతవరకు సెలవా మరి. ఈ కార్యక్రమాన్ని ఆదరించడానికి దీనికి సహకరించిన తల్లిదండ్రులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. గురువులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా పిల్లలందరికీ జేజేలు. చాలా చాలా చక్కగా చెప్పారు నాన్న. అందరికీ అందరికీ థ్యాంక్ యూ. ఉన్నారా అండి? ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. యా, బాయ్ అండి. ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. హ్యాపీ వీకెండ్ నాన్న అందరికీ. హ్యాపీ వీకెండ్ టు థ్యాంక్ యూ యూ. ఆంటీ. ధన్యవాదము. థ్యాంక్ యూ. మీకు Thank కూడా you. అందరికీ హ్యాపీ హాలిడేస్. వెరీ గుడ్. అందరూ బాగా చేశారు. ఆరోగ్యం హ్యాపీ హాలిడేస్. హ్యాపీ హాలిడే. హ్యాపీ హాలిడేస్. బాయ్. ఈ ఎమోజీలు అవన్నీ ఇప్పుడు చేసుకోండి. See you next time. నైస్ అండి. అందరికి కంగ్రాట్స్ అండి. అందరికి బాగా చేశారు. కంగ్రాచులేషన్స్. అందరూ బాగా చేశారు. అండి గురువు గారు, మీ ఆర్గనైజింగ్ కమిటీ హ్యాపీ హాలిడే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్ పిల్లలు, అందరూ బాగా చేశారు. చాలా చాలా బాగా చేశారు. పిల్లలందరూ బాగా చేశారు. బాయ్ బాయ్ బాయ్. వెళ్ళి మీకు అందరూ మీ పేరెంట్స్ దగ్గర నుంచి ట్రీట్. యు డిజర్వ్ ఎ ట్రీట్ టుడే. బాయ్ నాన్న. యు ఆల్ ఫీల్ ఫ్రీ టు డ్రాప్. యా, ఓకేనండి. సూపర్. సరే, ఎగ్జిట్ అయిపోవచ్చాము. ఇంకా సేవ్ చేసుకోవాలని చూస్తున్నాను. లీవ్. ఓకే అండి. బాయ్ అండి. ఓకే అండి. స్టోరీ కూడా బాగా వినిపిస్తుందండి. టోరీ కూడా బాగా వింటా ఉండే. యాప్ లో కూడా బాగా వచ్చింది. ఎవరైనా సేవ్ చేసుకోండి దాన్ని. ఆ టోరీది సేవ్ అదొకటే వింటా ఉండే. సో అది బహుశా వాళ్ళు దీంట్లో రేపటికి ఆర్కైవ్ లో వస్తుంది అనుకుంటా వాళ్ళ దాంట్లో. మేబీ. అవునా? ఓకే, ఒక్కసారి మనం తీసుకుందాం అండి అది. మీది కూడా ఇప్పుడు మీరు చేశారండి. మీది సక్సెస్ఫుల్ గా అవుతుంది. కానీ జూమ్ చేసా. షో క్లౌడ్. ఎస్.